ఎవరేమనుకున్నా పట్టించుకోకండి. మురిగే కుక్కలు మురుగుతూనే ఉంటాయి. లైట్ తీసుకోండి. పైన దేవుడు ఉన్నాడు కదా, అన్నీ చూస్తూనే ఉంటాడు. ఏ టైంలో ఎవరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఆ గిఫ్ట్ ఇచ్చేస్తాడు. కాస్త ఓపిక పట్టి చూడండి అంతే. పక్షి బతుకున్నప్పుడేమో చీమల్ని తింటుంది. అదే పక్షి చనిపోయినాక అయ్యే చీమలు ఆ పక్షిని తింటాయి. ఇక్కడ పక్షి గొప్పతనమో చీమల గొప్పతనమో కాదు, కాలం గొప్పతనం. కాలం ప్రతి ఒక్కరికి అవకాశాన్ని ఇస్తుంది. ముక్కుసూటిగా మాట్లాడితేనేమో మన వెనకాల ఎవ్వరు ఉండరు. ఇవి ఉన్నవి లేనివి వేసి చెప్తే మన వెనకాల పెద్ద గుంపే ఉంటుంది. ఏదైనా సరే ఈ అబద్ధానికి ఉన్నంత విలువ నిజానికి ఉండదు. ఈ రోజు మనది కానప్పుడు మౌనంగా ఉంటేనే రేపటి రోజు గొప్పగా ఉంటుంది. కష్టపడే వాళ్ళకి రోజులు లేవని ఎవరన్నారు? కష్టపడే గుణం, గుండె నిండా ధైర్యం ఉంటే నీకు కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. ఒక వ్యక్తి తన పెళ్లికి తన ఫ్రెండ్స్ని పిలవమని తన తండ్రికి చెప్తారు. నాన్న, నాకు 50 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ 50 మందిని పిలుచుకురా అని లిస్ట్ ఇస్తారు. సరే నాన్న, నేను వెళ్ళి పిలుచుకొస్తాను, నువ్వు వేరే పనులు ఏమైనా ఉంటే చేసుకో అనేసి వెళ్తారు. పెళ్లి టైం వచ్చేసరికి ఆ పెళ్లి మండపంలో 10 మంది ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారు. అదేంటి నాన్న, నేను 50 మందికి చెప్పమన్నాను కదా, 10 మందినే పిలిచావేంటి అని అడుగుతారు. లేదు నాన్న, నేను ఆ 50 మంది ఇంటికి వెళ్ళి చెప్పాను. ఏమని చెప్పానంటే, నా కొడుకు కష్టాల్లో ఉన్నాడు అని చెప్పాను. ఈ 10 మంది మాత్రమే వచ్చారు అన్నారు. నేను ఇలా ఎందుకు చేశాను అంటే, నీ నిజమైన ఫ్రెండ్స్ ఎవరో, స్నేహం అనే ముసుగులో ఎవరున్నారో నువ్వు తెలుసుకుంటావని ఇలా చేశాను అంటాడు. మీ నిజ జీవితంలో కూడా స్నేహితులు ఎవరో, స్నేహం అనే ముసుగులో ఎంతమంది ఉన్నారో మీరు కూడా తెలుసుకోండి.